Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం. ఇది ప్రధాని మోదీకి ఆన్లైన్లో హత్య బెదిరింపులకు సంబంధించినటువంటి ఒక సంచలనమైన విషయం. ఈ నెల 9న ఆస్ట్రేలియా వెళ్లనున్నారు ప్రధాని మోదీ. ఆసీస్ పర్యటనకు ముందే మోదీకి ఈ హెచ్చరికలు రావడం అనేది ఒకంత సంచలనంగా అయితే మారింది. ఆస్ట్రేలియా వస్తే చంపేస్తామంటూ ఆన్లైన్లో పోస్టులు దర్శనమిస్తూ ఉండడం కూడా ఒకంత ఆందోళన కలిగించేటువంటి అంశం. అయితే ఈ సోషల్ మీడియా బెదిరింపులపై ప్రస్తుతం అయితే తీవ్ర కలకలం అయితే చెలరేగుతోంది. బెదిరింపులపై ఆస్ట్రేలియా పోలీసులు ప్రభుత్వం అయితే దర్యాప్తు ప్రారంభించింది. ఎవరు చేశారు? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే దర్శనమిచ్చింది. దీనికి సంబంధించి నిందితులను పట్టుకునేందుకు ఆస్ట్రేలియా పోలీసులు అయితే చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ప్రధాని పర్యటన వేళ భద్రతపై కూడా ఒకంత ఆందోళన నెలకొంది. గుజరాత్లో ఒక భారీ ఉగ్ర కుట్ర, స్లీపర్ సెల్స్ దానికి సంబంధించి ఏటీఎస్ పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఒక 8 మంది కీలక నిందితులను అయితే పట్టుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి మనం చూడొచ్చు. ఎంతో ఆందోళన చెందాల్సినటువంటి అంశం. ఏటీఎస్ ఆ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇప్పుడు ప్రధాని మోదీ 9వ తారీఖు ఆస్ట్రేలియా వెళుతున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఈ బెదిరింపుకి గుజరాత్లో పట్టుబడ్డటువంటి ఆ నిందితులకు సంబంధించి ఏమైనా సంబంధం ఉందా? ఇంటెలిజెన్స్ ఏం చెప్తోంది? అయితే ఆస్ట్రేలియాకు సంబంధించి వచ్చిన ప్రకటన ఇది. ప్రధాని మోదీకి ఇబ్బందిగా ఉంది, దీనికి సంబంధించి కుట్ర జరగబోతోంది అనేటువంటి కోణంలో ఒకంత అయితే ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా మనం ఒకసారి చూద్దాం. మార్వెల్ స్టేడియంలో మోదీ 9వ తారీఖు ఒక సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన ప్రసంగించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మనం పర్టికులర్గా చూడాల్సినటువంటి అంశం, అబూ ముస్తఫా అనేటువంటి పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఈ బెదిరింపు వచ్చింది. ఇది ఆస్ట్రేలియాలో తీవ్ర కలకలం అయితే చెలరేగుతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ది ఆస్ట్రేలియా టుడే వెల్లడించింది. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవడమే కాకుండా ఆయన ప్రాణాలకి హాని తలపెడతామంటూ ఆన్లైన్ వేదికగా ఈ బెదిరింపులు అయితే వచ్చాయి. జూలై 9వ తేదీన మార్వెల్ స్టేడియంలో జరగనున్నటువంటి మెల్బోర్న్ మీట్స్ మోదీ కమ్యూనిటీ ఈవెంట్ ఫేస్బుక్లో చేసినటువంటి ఒక పోస్ట్ కింద అబూ ముస్తఫా అనేటువంటి అకౌంట్ నుంచి ఉర్దూ లాంగ్వేజ్లో దాన్ని అయితే పోస్ట్ చేశాడు. ఈ కామెంట్లో, ఈ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం యొక్క పైకప్పులను మూసి ఉంచడం మంచిది, లేదంటే అతను తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు లెక్క అని రాసి ఉంది అని అంటే ఇంటెలిజెన్స్, భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీని మీద కసరత్తు అయితే చేస్తున్నాయి. ఎవరు అతను? నిజంగా సోషల్ మీడియాలో చేసినటువంటి క్యాజువల్ కామెంట్ కింద చూడాలా, లేకపోతే నిజంగానే ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరుగుతోందా అనేటువంటి కోణంలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇటు ఆస్ట్రేలియా పోలీసులు అలాగే భారత ఇంటెలిజెన్స్కు సంబంధించి సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది. విచారణ జరుగుతోంది ఉమ్మడిగా. 9వ తారీఖు ఆయన ఎక్కడైతే మెల్బోర్న్కు సంబంధించి ఆ స్టేడియంలో మాట్లాడతారో ఆ స్టేడియాన్ని ఇప్పటికే భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పైగా గుజరాత్లో వెలుగు చూసినటువంటి ఏటీఎస్ పట్టుకున్నటువంటి ఉగ్ర కార్యకలాపాల లింకులు ఉన్నటువంటి ఆ నిందితుల విషయంలో దీనికి సంబంధించి లింక్ పెట్టి అయితే చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా ఉండబోతోంది? నిజంగా మోదీ ప్రాణాలకు భద్రత లేదా? ఒకవేళ ఇంటెలిజెన్స్ సూచిస్తే ఆస్ట్రేలియా పర్యటనని మోదీ వాయిదా వేసుకుంటారా? ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోదీ లాంటి స్ట్రాంగ్ లీడర్ మా దేశానికి వస్తూ ఉండటం గర్వంగా భావిస్తున్నాం. ఇది ఆస్ట్రేలియా పర్యటనకు ముందు చెప్పినటువంటి మాట. పైగా ఆస్ట్రేలియా టుడే దీనికి సంబంధించి అక్కడ ప్రధానంగా ఉండేటువంటి ఒక పత్రిక అదే వెల్లడించింది అని అంటే దీన్ని సీరియస్గానే తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు. చూడాలి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఆస్ట్రేలియా పోలీసులు సంయుక్తంగా భద్రతకు సంబంధించి అయితే ఇప్పుడు కట్టుదిట్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి, సంయుక్తంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పర్యటనను వాయిదా వేసుకుంటారా లేదా పర్యటనని కొనసాగిస్తారనేది కూడా చూడాలి.